నేను ఎండుమిరపకాయలు. స్లోగా వీటన్నిటిని మనం వేయించుకుందాం. ఇందులో ధనియాలు, అలాగే మిరియాలు మంట తగ్గించేసి ఈ స్పైసెస్లో ఉన్న సుగంధ ద్రవ్యాలని బయటికి తీసుకొచ్చి మనం చేయడం. చూడండి, అన్నీ కొంచెం కొంచెం వేసుకొని ఇందులో ఆవాలు, సోంఫ్, ఇంకొకటి మన కొబ్బరి, గరం మసాలా. ఈ ఎండు కొబ్బరిని వేసుకొని మనం దాంతోపాటు కొంచెం గరం మసాలా, అలాగే జీలకర్ర, ఈ స్పైసెస్ అన్నిటిని వేసి మనం ఒక అద్భుతమైన గ్రేవీ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, అలాగే ఇందులో వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం దీంట్లో నూనె వేసుకుందాం. లైట్గా నూనె వేసి ఇందులో వీటితో పాటు వేయించుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వేగిన మసాలాలు ఏవి మాడకుండా ఈ ఉల్లిపాయలు ఇందులో ఉన్న వాటి టెంపరేచర్ తగ్గించేస్తుంది. ఇవన్నీ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇందులో టమాటాలు కూడా ఎక్కువ కాదు, కొంచెం టమాటాలు వేసుకోండి. ఈ మసాలాని ఈ విధంగా ఆ టమాటాలు కూడా కుక్ అయ్యేట్టు స్లోగా కుక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మసాలా అంతా పర్ఫెక్ట్గా వేగింది, మంచి సువాసన వస్తుంది. స్టవ్ కట్టేస్తాను. కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. ఉదయం బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజిటేరియన్, అది కూడా తలకాయ కూర, బోటి కూర, ఈ కూర, ఆ కూర, మీకు నచ్చిన కూరలన్నీ బ్రేక్ఫాస్ట్లో తినేది ఈ తమిళనాడుకు వెళ్తే అక్కడ ఈ చెట్టినాడు కమ్యూనిటీ. వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో కూడా రకరకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ తోటి వడ్డిస్తారు. నేను ఫస్ట్ టైం ఇడ్లీ మటన్ కర్రీయా, ఇడ్లీ బోటి కూరనా అంటే ఇడ్లీతో ఇవి తింటారా అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నేను అన్నీ తినేస్తాను. వాళ్ళు చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ అది దేంతో తినాలో దాని రకంగా చేస్తారు. ఇప్పుడు ఇడ్లీతో తినాలనుకోండి కొంచెం అంతా గ్రేవీ లాగా చేస్తారు, దోశలతో తినాలనుకోండి కొంచెం దగ్గరికి చేస్తారు. అలా బ్రేక్ఫాస్ట్లో దేంతో తినాలి అన్నట్టు. ఇప్పుడు మనం సాంబార్ మన అందరికీ తెలుసు. సాంబార్ బ్రేక్ఫాస్ట్కి చేసేటప్పుడు దాంట్లో కూరగాయలు అన్నీ చిన్నగా కట్ చేసేస్తారు. అన్నంతో తినేటప్పుడు ములక్కాడ అవి కూడా పెద్దగా వేస్తారు. అలా ఒక్కొక్క ఐటెం, అంటే అది బ్రేక్ఫాస్ట్ తినాలా, లంచ్ తినాలా దాన్ని బట్టి. కానీ బ్రేక్ఫాస్ట్లో మంచి నాన్ వెజిటేరియన్ ఈ చెట్టినాడు ఫుడ్లోనే వాళ్ళు బాగా చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకుందాం. ఈ పేస్ట్ చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసుకుందాం. ఇందులో కొంచెం నూనె వేసి, సాధారణంగా గుడ్డు కూర అనేసరికి చాలామందికి హాస్టల్ గుర్తుకొస్తుంది. హాస్టల్లో గుడ్డు ఉందంటే అబ్బా వా వా అనుకుంటారు. కానీ ఆర్డినరీ కోడిగుడ్డును కూడా ఎక్స్ట్రాడినరీగా చేసేదే ఈ మసాలా. దీన్ని చెప్పాను కదా, అన్నంతో, దోసతో, ఇడ్లీతో, దేంతో తిన్నా దీనికి ఏంటంటే ఆ స్పెషల్ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవుతాయి. నూనె లైట్గా వేడెక్కుతున్నప్పుడు ఈ గుడ్లకు కూడా వీటికి ఏంటంటే నూనెలో లైట్గా ఫ్రై చేస్తారు. అంటే గుడ్డు పైన మనం షెల్ తీసాం. చెట్టినాడు స్టైల్లో తప్పకుండా గుడ్లని ఇలా నూనెలో లైట్గా ఫ్రై చేస్తూ, ఎప్పుడైతే దానికి పర్ఫెక్ట్ వచ్చేస్తుందో దీనిపైన కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం జల్లేసి వాటిని మరొక్కసారి ఇలా 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 అనేసి, ఎందుకంటే మరి గుడ్డు లోపల భాగం నల్లగా అవ్వకుండా వాళ్ళు స్లోగా దీన్ని వేయించిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఈ రెండు వేసి మళ్ళీ ఇంకొకసారి, తర్వాత ఈ గుడ్లని ఈ విధంగా మళ్ళీ ఒక బౌల్లో తీసి మనం తయారు చేసిన గ్రేవీని ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం ఒక గ్రేవీ తయారు చేసి ఈ పేస్ట్ని మనం వాడదాం. చూడండి, ఇందులో పేస్టు మనం చేసిన ఆ మసాలానంతా ఇందులో వేసి నీళ్లు పోసి దీన్ని ఇప్పుడు మనం కుక్ చేసుకుందాం. అది పర్ఫెక్ట్గా తయారవుతుంది. గ్రైండ్ చేసిన జార్లో కూడా కొంచెం నీళ్లు పోసాను. ఇప్పుడు మనం ఈ కోడిగుడ్డుకి ఒక మంచి గ్రేవీ తయారు చేసి మళ్ళీ ఇలా మంచిగా నూనెలో వేయించిన గుడ్డు వేసి ఈ డిష్ తయారు చేసుకుందాం. అయితే దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకోండి. మన కొబ్బరి మసాలా అన్నీ చిక్కగా అవుతుంది. ఎప్పటి వరకు కుక్ చేసుకోవాలి, గ్రేవీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రావాలి, అలాగే అందులో నుంచి లైట్గా నూనె బయటికి రావాలి. ఆ నూనె బయటకు వచ్చిందంటే దాని అర్థం ఇందులో మసాలా
కుక్ అయిపోయినట్టు. సో మనం నీళ్లు పోసిన తర్వాత కొంచెం మంట పెంచి దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. ఆహా, ఇందులో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసి ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే ఈ గ్రేవీ రెడీ. ఇది చేసిన తర్వాత దీన్ని కూడా ఒక సాఫ్ట్ దోశ వేసి తిని ఎంజాయ్ చేద్దాం. ఇలా మూత పెట్టేసి మనం కుక్ చేస్తే ఇంగ్రీడియంట్స్లో పచ్చితనం అనేది ఏది లేకుండా మంచిగా స్టీమ్ అయి కుక్ అవుతుంది. సో మధ్య మధ్యలో తీసి దాన్ని ఒక్కసారి కలిపేసుకోండి. ఫుల్ సువాసన బ్రహ్మాండంగా ఉంది. అసలైన సువాసన మనం ఇందులో ఉప్పు వేసిన తర్వాతే వస్తుంది. ఉప్పు, సో దీన్ని ఇలా వేసి స్లోగా ఇప్పుడు నూనె కూడా దీంట్లో నుంచి బయటికి రావడం స్టార్ట్ అయింది. లైట్గా చింతపండు కూడా వేశాను, టమాటా కూడా వేశాను. పర్ఫెక్ట్. ఇప్పుడు మంట తగ్గించేద్దాం. ఒక్క 2-3 నిమిషాల్లో ఈ డిష్ రెడీ అయిపోతుంది. తర్వాత ఈ గుడ్లు వేసేసి, ఇంకా గుడ్లు వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకూడదు. గుడ్లల్లో గుణం ఏంటంటే దాని లోపల సల్ఫర్ ఉంటుంది, పైన ఐరన్ ఉంటుంది. ఆ రెండింటి రియాక్షన్ అయినప్పుడు మనకి ఒక నీచు వాసన ఎక్కువ వస్తుంది. అందుకని గుడ్లని 8 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువ మనం కుక్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఈ గ్రేవీ ఇప్పుడు ఆల్మోస్ట్ నూనె బయటికి చుక్కల్లా వస్తుంది. ఇందులో గుడ్లు కూడా వేసేసి గ్రేవీతోటి కప్పి పెట్టేయండి. ఇప్పుడు ఆ గుడ్లు కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఆ గ్రేవీతో పాటు. అలా దోశలు, ఇడ్లీలు అన్నీ వేసి తినేటప్పుడు ఆ గ్రేవీ వేసుకొని ఆ గుడ్డు తుంచుకుంటూ ఆ గ్రేవీతో తింటే భలే సూపర్గా ఉంటుంది. అంతే, ఉప్పు అన్నీ సరిపోయాయి, టేస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ పక్కన పెట్టేసి ఇప్పుడు దీంతో తినడం కోసం మనం ఒక దోశ వేసుకుందాం. దోశ పెనం వేడెక్కుతోంది. ఇక్కడ నా గుడ్డు కర్రీ వడ్డించడానికి కూడా రెడీ. మనకి ఆ గ్రేవీ చూడండి ఎలా మంచి సూపర్ గ్రేవీ. ఈ గ్రేవీలో ఇంకొక గుడ్డు తింటే 3 గుడ్లు తినాలి. పెనం వేడెక్కిపోయింది. మనం ఒక సాఫ్ట్ దోశ మనం చేసుకోవాలి అంటే సాఫ్ట్ దోశ అంటే గట్టిగా ఒత్తకుండా మనము లైట్గా ప్రెస్ చేస్తే మనకి కొంచెం లావుగా వస్తుంది. అదే కనుక బాగా గట్టిగా ఒత్తామనుకోండి అప్పుడు క్రిస్పీ సాఫ్ట్ దోశ వస్తుంది. తర్వాత దీనికి కావాల్సినంత లైట్గా నూనె కూడా వేసి డింగ్ 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 డింగ్. దోశ సూపర్. ఎలా కావాలంటే అలా, మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, పర్ఫెక్ట్. నా కోడిగుడ్డు దోశకి సూపర్. వావ్, అంతే, ఇంకేం కావాలి? చెట్టినాడ్ ఎగ్ కర్రీ దోశతో తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, ఆవాలు, సోంఫు, ఎండు కొబ్బరి, గరం మసాలా, జీలకర్ర ఇవన్నీ వేసి స్లోగా డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత చింతపండు, వెల్లుల్లి, అల్లం, లైట్గా నూనె వేసి ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసి కుక్ చేసి వీటన్నిటిని మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ప్యాన్లో కొంచెం నూనె వేసి కోడిగుడ్లు అలాగే కొంచెం పసుపు, కారపొడి వేసి ఆ గుడ్లని ఫ్రై చేసి దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి లైట్ గా టాస్ చేసి గుడ్లని తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్ లో ముందుగా తయారు చేసిన మసాలా అలాగే తగినన్ని నీళ్లు పోసి 8-10 నిమిషాల పాటు స్లోగా గ్రేవీ కుక్ చేసి ఉప్పు అడ్జస్ట్ చేసి గ్రేవీలో కోడిగుడ్లు వేసుకొని వేడివేడిగా వడ్డించుకొని దోశలతో తింటే చాలా చాలా బాగుంటుంది.